లెసన్ నేను చెప్పాలంటే, దుర్బోధల కోసం మనము పక్షమును ఫైట్ చేస్తుంటే విశాల హృదయం కలిగిన వారు కొంతమంది ఏమంటారంటే, ఎందుకండి ఇలాంటివన్నీ అంటున్నారు. ఎవరు సేవలు చేసుకోకుండా ఎందుకండి, మరేం చేస్తారండి, ఆదివారం బిర్యానీ వండుకుని కక్క మొక్క డొక్క తినేసి దొల్లుతారా అని అడుగుతున్నాను నేను. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా మీకు పట్టదా? తెలుగు రాష్ట్రాల్లో వదిలేయండి, సార్వత్రిక సంఘాల్లో ఏం జరిగిందనా మీకు బాధ్యత లేదా? అంటే ఎవడ బోధ వాడిది, ఎవడ ఫిలాసఫీ వాడిది, ఎవడికి వాడే ఈ జనాల మీద రుద్దేస్తుంటే అడగరా? కడిగి పడేస్తారు. ఈ విషయంలో మీరు అనేకులకు శత్రులు అవుతారండి. అవడానికే పుట్టాం. సత్యమున పక్షమున నిలబడ్డానికే మేము పుట్టాం. ఈ గొంతులో ఊపిరున్నంత కాలం, ఈ సేవా జీవితం చేస్తున్నంత కాలం, మా కళ్ళ ఎదుట మా సమకాలీన జీవితంలో, అది మా మాతృభాషలో ఈ దుర్బోధలు ఏ రంగం చేస్తే ఊరుకుంటామా? కడిగి పడేస్తాం. ఇలా మనం ఎంత సీరియస్గానే బైబిల్లో తిమోతి కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు కానీ అరే దుర్బోధతో ఫైట్ చేశారా అని ఎంత స్పష్టంగా మనం మాట్లాడితే, మీరు అందరూ కలిసి సంఘాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? పార్టీ ఆడదాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుగుతాను. అసలు వీళ్ళు ఎలాంటో చెప్పినా వీళ్ళు ఫైట్ చేయరు. చెప్పండి, చేసేవాళ్ళు చేయనివారు. అందుకే గుర్తుపెట్టండి, పరిగెట్టేవాడికి అవసరమైతే భుజం తట్టండి. పరిగెట్టడం చేత కదా, మజ్జిగ తాగేసి ఇంట్లో ఉండండి, బయటకు రాకండి. మేము ఫైట్ చేస్తాం. మొన్నటి వరకు పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న అరటిపళ్ళు, యాపిల్స్, వాటి విషయంలో మనం స్టార్ట్ చేస్తాం. అది ఇప్పుడైనా ప్రతిసారి దుర్బోధల కొరకు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఏం ప్రారంభించింది కాదు. ఏమంటున్నారంటే, ఆయనకి ఏదో ఉందంటే ఉంది. ఆయనకి నాకు 10 ఎకరాల గొడవ ఉంది. ఆయన నా బ్రదరే, నా అడుగుతున్నా, ఆయనకి నాకు గొడవ ఏంటి? రేపొద్దున్న సురేష్ గాడు, తమ్ముడు సురేష్ ఏమన్నా వాక్యం తప్పు చెప్పినా ఫైట్ చేస్తాం. రేపొద్దున్న నాకు సుపరిచితమైన బోధకుడు ఎవరైనా తప్పు చెప్తే ఫైట్ చేస్తాం. నేను తప్పు చెప్తే వాడు నాతో ఫైట్ చేయాలి. ఇది క్రైస్తవ్యానికున్న లెగసీ. అరే ఇది అదే, ఈ బేసిక్స్ కూడా అర్థం కాకుండా అరే మనం ఏమనకూడదండి, మనం ఏమనకూడదంటే చరిత్ర. అందుకే ఇలాంటి వాళ్ళ కొరకు చరిత్ర చెబుతున్నాను, వినండి. ఫైట్ చేయాలి. మన ధైర్యం ఎప్పుడు ఒకటే, మనం పోరాడుతున్నది మన పక్షమున కాదు, మనం పోరాడుతున్నది చెప్పండి సత్యము పక్షమున. అందుకే మనందరం వారియర్స్. మన ప్రభువుని గొప్ప చేద్దాం. అది ఏ స్థలమందైనా మన ప్రభు కొరకు గొప్పగా మాట్లాడదాం. అది ఉద్యోగస్తుల మధ్య అయినా, అది రాజకీయం మధ్య అయినా, అది ఈదులో అయినా, ఇంటింట తిరుగుతూ అయినా, నడి బజార్లో అయినా, మారుమూల ప్రాంతాల్లో అయినా, ఎక్కడైనా బోర్డులు పట్టుకుంటారో లేదా మీ గ్రంథాన్ని విప్పి నలుగురికి అర్థమయ్యేలా చెబుతారో, మీరు ఎక్కడికి వెళ్ళి మీ ప్రభు కొరకు ఎలా ప్రకటిస్తారో, మీకు ఎలా తోస్తే అలా దేవుని కొరకు ఎన్ని అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. చచ్చేంతలోపు కనీసం ఒక్క ఆత్మనైనా మీరు సంపాదించండి. పోరాటం చేయండి. సత్యం కొరకు మాట్లాడండి. పోరాటం అంటే కత్తులు కరాటాలు కాదు, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మనం చెబుదాం. మన మీద ఎన్ని నిందలు వేసినా, మన మీద ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, లేదా మళ్ళీ కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసినా, ఎన్ని చేసినా చెబుతాం. 5 సార్లు కాదు 10 సార్లు వేలేసేసిన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి చెప్పండి మొదలెడదామా అంటాం. సిద్ధాంతం స్టార్ట్ చేద్దామా? నేను ఈ పక్షమని మాట్లాడతాను, నువ్వు ఆ పక్షమని మాట్లాడు. సత్యమే మన ఊపిరి.